మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వచ్చి వీడియో తీసుకొని పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు సాయి గారు. ఓకే సాయి వికారాబాద్, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే చక్కగా రండి. మీరు కొడుముంజ రాజశేఖర్ కూడా ఇందాక ఫోన్ చేసిండు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మీరు మీ కెమెరాలు తెచ్చుకోండి, హాయిగా షూటింగ్ చేసుకోండి, వీడియోలు పెట్టండి. నా రిక్వెస్ట్ ఏంటంటే జరిగిన సభలను, ఆ వక్తల యొక్క సందేశాలను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఆనందాలను, అనుభవాలను మీరు చక్కగా వీడియో తీసుకోండి, మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి. మాకే అభ్యంతరం లేదు. కానీ తంబెనెల్స్ అడ్డదిడ్డంగా పెట్టి ఆ కార్యక్రమం మాట్లాడే వక్తలు ఆయా మతాలలో ఉన్న లోటుపాట్ల గురించి, గతంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడొచ్చు, చరిత్రలో జరిగిన అన్యాయం దుర్మార్గాల గురించి మాట్లాడొచ్చు. దానిని హైలైట్ చేస్తూ, కట్ చేస్తూ, వైరల్ చేసి మన సంఘానికి చెడ్డ పేరు, ఆ వక్తకి చెడ్డ పేరు, లేదా సమాజంలో అలజడి సృష్టించే ఉద్దేశం ఉన్న వాళ్ళు రాకండి. ఓకేనా? అలాగే బయట మీడియాను అలో చేయట్లేదు కాబట్టి మన మీడియానే వస్తుంది. కాబట్టి ఏదైనా విఐపీలు, ముఖ్య అతిథులు ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు బయట వాళ్ళు వస్తారు, వీడియో తీసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. మన వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు రావచ్చు. మీ పేరు నమోదు చేసుకోండి. మీరు మన భవజాలం వాళ్ళైతే వెంటనే పేరు నమోదు చేసుకోండి. మీకైతే సపరేట్ రూములు కేటాయించము. కాకపోతే వీడియో తీసుకోవడానికి స్పేసు, పోడియము, మీ కెమెరాలకి భద్రత, మీకు కావాల్సిన ఫుడ్, మినిమం ఫెసిలిటీస్ అయితే ఇస్తాం. మన వాళ్ళు అందరు సెల్ ఫోన్లు ఉన్నాయి, యాపిల్ ఫోన్లు ఉన్నాయి, రకరకాల ఫోన్లు ఉన్నాయి. కాబట్టి బోలన్ని సెల్ఫీలు సోషల్ మీడియాలో, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లో అప్లోడ్ అవుతూనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఇంకా సుదూర ప్రాంతాల్లో వేరే ఛానళ్ళ వాళ్ళు ఆడికి రాలేని వాళ్ళు ఉన్నా మనం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోని ఆడ మన లోగోతో పాటుగా మీ ఛానల్లో కూడా మీ లోగో కూడా పెట్టుకొని మీరు పోస్ట్ చేసుకోవడానికి అనుమతి ఇస్తాము. ఎందుకంటే ఇది సమాజానికి తెలిస్తే తప్పేం లేదు కదా. ఓకేనా? అయితే అక్కడ ఉన్న వాటిలో ఒక్కోసారి ఏమైనా ఎమోషన్స్ ఉంటే, చెడ్డ దృష్టితోటో దీన్ని ఏదో నాన్ సెన్స్ చేయాలనుకునే వాళ్ళకి నాట్ అలౌడ్. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్.